ప్రార్థన. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, జీవము గల తండ్రి, జీవాధిపతి అయిన తండ్రి, ప్రభా ఈ సమయంలో మాతో మాట్లాడి మాకు మంచి ఆత్మీయమైన జీవితం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అయితే దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, ఇర్మియా, ఐ హావ్ సెలెక్టెడ్, మరి నీవు తల్లి గర్భములో నిర్మింపబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇర్మియాను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నట్ట? తల్లి గర్భములో నిర్మింపబడక మునిపే దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనకి చెప్తున్నాడు 9వ వచనంలో ఏమంటున్నాడంటే, ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నీకు నేను అధికారం ఇస్తున్నాను. కాబట్టి ప్రభు అంటున్నాడు, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారము ఇవ్వబడినది అని సెలవిస్తున్నాడు. The Lord say, and Jesus Christ my Savior. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇర్మియా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, జనములకు ప్రవక్తగా నేను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి నేను బాలుడనని నువ్వు చెప్పవద్దు. హల్లెలూయా. అయితే ఏమన్నాడు? నేను బాలుడును ప్రభువా, నేను మాట్లాడటకు శక్తి చాలదు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీవు నోరు చాపము, నీ నోరు నేను ముట్టిదను, నీ నోటిలో నా మాటలు ఉంచెదను, అవి పెళ్ళగించుటకును నాటుటకును కట్టుటకును పడదోయుటకు జనముల మీద నీకు అధికారం ఇస్తున్నాను అని సెలవిచ్చాడు. మరి ఇర్మియాని దేవుడు బాల్య దినములలోనే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భములోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు తన పని కొరకు ఇర్మియాను బాల్య దినములో ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇర్మియా, నీవు భయపడకము, ఈ జనులకు భయపడకము, నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను, నీ వెళ్ళి నేను ఏమైతే సెలవిస్తున్నానో ఆ మాటలే నువ్వు చెప్పుము అని సెలవిచ్చాడు. అయితే వెంటనే ఇర్మియా అంటున్నాడు, ప్రభువా, నేను మాట్లాడటకు శక్తి లేని వాడను, ప్రభువా, మాట్లాడటకు నాకు శక్తి చాలదు అన్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, నా మాటలు నీ నోట్లో ఉంచున్నాను, నా మాటలు శక్తి గలవి, నేను బాలుడనని చెప్పవద్దు, నేను నిన్ను పంపు దగ్గరికి నువ్వు వెళ్ళవలను. కాబట్టి ప్రభు ఇర్మియాని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయనను జనుల దగ్గరకు పంపిస్తున్నాడు. దేవాది దేవుడు ఇర్మియాకు తోడై ఉన్నాడు. రాజాతి రాజు దేవుడు ఇర్మియాకు తోడై ఉన్నాడు. కాబట్టి నీకు నాకు దేవుడు తోడై ఉండాలని కోరుకున్నావా? అయితే దేవా, నన్ను నీ పని కొరకు ఏర్పాటు చేసుకో, నీ పరిశుద్ధాత్మ చేత నా హృదయాన్ని నింపు, నీ దైవ సన్నిధిలో నన్ను నిలబెట్టు, నీ దైవ జీవములో నీ దైవ వెలుగు చేత నీ ఆత్మ సంచారము చేత నా హృదయాన్ని నింపని నీవు ప్రార్థించాలి.
కాబట్టి జనములలో మార్పు లేదు, ఈ సమాజములో మార్పు లేదు. మరి ప్రకటన గ్రంథములో ప్రభు సెలవిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనములో, నేను వారు మారు మనసు పొందక వారి కలిగిన పుండ్లను బట్టి వేదనను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని వారు తమ క్రియలు మార్చుకొని మారు మనసు పొందిన వారు కారు. కాబట్టి మారు మనసు పరలోకమందున్న దేవుడు దగ్గర మార్పు చెందుటకు ఇష్టపడిన వారు, ఆ తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుని నామమును దూషించిరి, నాలుకలో అడ్డము కరుచుకొని చనిపోయిరి. కానీ ఆ తెగులపై అధికారము కలిగిన దేవుని నామమునకు లోబడలేదు, వారు నాలుకలు కరుచుకున్నారు. అలా అధికారము కలిగిన తెగులపై అధికారం కలిగిన దేవుని దూషించి నాలుకలు కరుచుకొని చనిపోయారు. కానీ వారు మార్పు చెందలేదు. ఈ సమాజం ఎలా ఉంటుందంటే, ఈ ప్రజ ఎలా ఉంటుందంటే, ఈ సమాజం ఎలా ఉంటుందంటే, దేవునికి భయపడే సమాజం కాదు ఇది, దేవునికి లోబడే సమాజం కాదు ఇది, దేవుని యొక్క సన్నిధిలో దీన మనసులై గడగడ వణికే సమాజం కాదు ఇది. నీవు దేవునికి భయపడాలనుకుంటున్నావా? రా, ఉన్న పాటులో లేచి దేవా ఇదిగో నేనున్నానని ప్రభువుతో మనొచ్చి యెషయా అంటున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం మనం చూసినప్పుడు, నా నిమిత్తం ఎవడు పోతాడు, నా నిమిత్తము, నా పరిచర్య నిమిత్తము ఎవరు దేవుని కొరకు నిలబడతారు అన్నప్పుడు యెషయా అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపము అంటున్నాడు. దేవా నేనున్నాను నీ పనికి, నన్ను పంపమని యెషయా గొప్పగా దేవునికి విధేయత చూపిస్తున్నాడు. యెషయా దేవునికి లోబడ్డాడు. దేవుని పని చేయటంలో, దేవుని కనపరచటంలో ఐ హావ్ సెండ్ మీ, నేనున్నాను, నన్ను పంపించుము, నీ జనుల యొద్దకు వెళ్ళి నీ పవిత్రమైన మాటలు తెలియజేస్తాను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభు దేవదూతలతో కొనియాడబడుతున్నాడు. అలాంటి దేవుణ్ణి నీవు చూడాలంటే, అలాంటి దేవుని మహిమతో నింపబడాలంటే, అలాంటి దేవుని యొక్క స్వస్థత నీ కన్నులారా చూడాలంటే పరిశుద్ధాత్మకు నీవు లోబడాలి, దేవునికి విధేయత చూపించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను ఎదుకోవానికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. కాబట్టి దేవునికి లోబడి దేవునితో నిలవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, జీవాధిపతి అయిన తండ్రి, జీవమగల తండ్రి, ఇదిగో ప్రభా మా ఎదుట నిలిచిన ఈ యొక్క బిడ్డలకు ప్రతి రోగము నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి బలహీనత నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి మీ స్వస్థతనిచ్చి, మీ ఆరోగ్యం ఇచ్చి, నీ మహిమనిచ్చి, నీ బిడ్డలని పరిశుద్ధాత్మతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.